ఏడవ మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన అద్భుతమైన శక్తివంతమైన నామను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నాయన, లోకమంతటా కూడా నేను ఈ గుడ్ ఫ్రైడేను జరిపిస్తూ ఉంటాడుగా అభాగ్యులు అంటే మేము నాయన మా ప్రభువా, ఈ గుడ్ ఫ్రైడేలో నాయన మరి సెలవులు పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నాయన అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా పట్ల, సంఘం పట్ల, సేవకుని పట్ల చేస్తున్న ప్రతి మేలు ఉపకారాలను బట్టి మరి 2026 నాయన మరి ఏప్రిల్ 3వ తారీఖున ఈ విధంగా ఉండడానికి కృప చూపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మరి 7వ మాట మరి తెలియపరిచిన రీతిగా, నాయన చదవబడిన రీతిగా నాయన మా ఎన్నికలలో నాయన మీరు నెరవేర్చి మీరే మహిమ ఘనతా పరబాలు పొందమని, అయోగ్యుడైన నన్ను మీ సిలుచడం మరుగుపరుచుకొని అవసరమైన వాకుల ద్వారా మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కనుక ఈ 7 మాటలు మనం ధ్యానిస్తూ మరి 6 మాటలు ధ్యానించాము. ఈ 7వ మాట ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 49 వరకు దయచేసి ఒకళ్ళు చదవండి మైక్లో. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చదవండి. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ కూడా జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండరి. ప్రియులారా, ఇది ఈ సందర్భం చూసినట్లయితే మరి ఇప్పటి వరకు 6 మాటలు సహోదరులు చెప్పడం జరిగింది. ఈ 7వ మాట, ఈ చివరి భాగంలో మరి ఆత్మను అప్పగించుట అనేది ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే 23:46 తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అన్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి పని ఏమై ఉన్నదో, ఎందుకు వచ్చాడో, ఆయన చేసిన పని ఏమిటో దాని అంతటి కూడా మరి వివరంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మరి వెనుక 4 మాటలలో తండ్రి అని దేవుని సంబోధించాను. మొదటి నుంచి కూడా తండ్రి అని 3 సార్లు చెప్పబడడం జరుగుతూ ఉన్నది. కానీ 4వ మాటలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచెతివి. ఈ భాగం ఏంటంటే పాపాంధకారము తన్ను ఆవరించిన గడియలలో
దేవా అని పలికినట్లుగా మనం చూస్తుంటున్నాం. మానవుల అందరి యొక్క పాపము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మీద ఉన్నందువల్ల ఆయన నా దేవా అని 4వ మాటలో మనం చెప్పడం విని ఉన్నాం. నా దేవా నా దేవా అంటే తండ్రి పద్ధతిని తండ్రి అని పిలవట్లేదు, ఇక్కడ నా దేవా నా దేవా అని పిలిచాడు. అంటే కొంచెం ఎడబాటు జరిగింది. మానవుల పాపం అంతా కూడా ఆయన మీద వేసుకుని మానవుల రక్షణార్థమై ఆయన ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెదక రక్షించడానికి, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన పాపిగా చేయబడి ఉంటున్నాడు. మరి ఫిలిప్పి ప్రకారంగా 2వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు. ఆయన మరి విధేయత చూపిన తను తాను తగ్గించుకొని దేవుని కుమారుడని అనిపించుకోకుండా దేవుడుగా అనిపించుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకుని తను తాను తగ్గించుకొని మరి సిలువ మరణం పొందినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆ రీతికి తగ్గించుకున్నటువంటి ఆ దేవాది దేవుని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట ఎంతైనా అవసరం. కనుక ఆయన నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచితాను అన్నప్పుడు అది శ్రమలతో కూడినటువంటి గిన్నె. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్టం నీ చిత్తమే నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని తెలుస్తున్నాడు. కనుక యెషయా గ్రంథం 53:10 వచనంలో ఆయన తండ్రికి కుమారునికి తండ్రి మరి ఆయన శిక్ష ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నల్లగొట్టడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన శ్రమ పొందడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన శ్రమ పొంది మరి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పట్టకపోతే మానవులకి రక్షణ లేదు. మనం అందరం కూడా మరి నరకానికి నిత్యాగ్నికి ఆగుతాయి ఉండవలసిందే. కనుక తండ్రి చిత్తం నెరవేర్చడానికి దాహం కనుకొని ఉన్నట్లుగా మనం చూడగలిగి ఉంటున్నాం. కనుక అలాంటి దేవునిని మనము ఎరిగిన వారమై ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని చదివిస్తున్నాడు. మానవ కోటి మానవ పాపాంధకారము తను ఆవరించిన గడియ దేవాన్ని సంబోధించను. నన్ను ఎందుకు చేయి విడిచిదని చెప్పాను. కుమారుడు తండ్రిని చూస్తున్నాడు, తండ్రిలో తన సంబంధాన్ని స్థిరపరచుకున్నాడు. మరలా తండ్రి దగ్గరకు వచ్చి దేవా నీ చిత్తముని నెరవేరుస్తానని చెప్పి తండ్రి దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. తండ్రితో తన సంబంధాన్ని స్థిరపరచుకున్నాడు. ప్రవక్త అందరిలో కూడా మరి దావీదు రాజే ఆయన గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తుంటున్నాం. దావీదు కీర్తనలు 31:5 చూసినట్లయితే నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించమని ఏనాడో మరి ఆయన మరి దావీదు యేసు ప్రభుని గురించి ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడు నీవే. క్రీస్తు మరణము మానవుని యొక్క మరణం అంటేది కాదు. ఆయన మరణము మానవుని యొక్క మరణం అంటేది కాదు. ఆయన పుట్టుక మానవుని పుట్టుక వంటిది కాదు. ఆయన పుట్టుక పరిశుద్ధాత్మ వలన ఈ లోకానికి కన్యక మరి గర్భమున జన్మించినట్లుగా గాబ్రియేలు దూత మరి చెప్పినప్పుడు ఆమె తన యొక్క అంగీకారాన్ని అంగీకరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి యోసేపు కూడా ఆమెను రహస్యంగా విడని అనుకున్నాడు, కానీ మరి ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన శోధించిందో మరి వారు భార్య భర్తలుగా ఉన్నప్పుడు ఆయన ఆ రీతిగా మరి వారి గర్భాన్ని జన్మించినట్లుగా చూస్తుంటున్నాం. అదే రీతిగా మరి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మరి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి మానవుల నరకానికి నిత్యాగ్ని గుండమునకు వెళ్ళాలని కనుక దానికి సందర్భంగా ఆయన ఈ లోకానికి జన్మించడానికి వచ్చి ఉంటున్నాడు. కనుక ఆ రీతిగా ఆ యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన మరణము మానవుని మరణం అంటే కాదు. ప్రభు మరణమును గురించి 4 సువార్తికులు రాయబడి ఉన్నారు. లోక సువార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అంటాడు. యోహాను సువార్త 19:30 యేసు తల వంచి ఆత్మను అప్పగించినట్లుగా చూస్తుంటున్నాం. క్రీస్తు జన్మ మరణము ప్రత్యేకమైనదిగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తు సిలువలు పలికినటువంటి 7 మాటలు 3 మాటలు తండ్రితోనూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక
వీరిని క్షమించమని చెల్లిస్తున్నాడు. మరి 4వ మాట, దేవా దేవా నన్ను ఎందుకు చేపిస్తుందని చెల్లిస్తున్నాడు. 3వ మాట, తన తండ్రి చేతికి తన సమస్తమును అప్పగించున్నట్లుగా చూస్తుంటున్నాం. క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాను, ప్రాణం విడిచాను. ఆయన నీ కొరకు నా కొరకు మరణం పొందలేదు, కానీ ఆయన మరణించడానికి ఆయనకి ఇష్టం ఉంది. ఆయన చిత్తం, ఆయన ఇష్టం కనుక ఆయన ఇష్టపూర్వకంగానే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టకపోతే నీవు నేను ఆ నరకంలో నిత్యాగ్ని గుండంలో ఉండవలసింది నిత్యం కూడా. కనుక అలాంటి దేవునిని మనము ఎరిగిన వారమై ఉండాలని సెలవుస్తున్నాడు. కనుక ఇంకా ఆయన క్రీస్తు శిలువలో చేస్తున్నటువంటి సమర్పణలు కొన్ని మనం చూస్తుంటున్నాం. తన వస్త్రాన్ని రోమా సైన్యానికి అప్పగించినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన మరి ముళ్ళ కిరీటం ధరించాడు. ఆయన ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు భరించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన వీపున నాగల చాలుగా దున్నబడింది, ఉమ్ము వేశారు. ఎంతో సహించుకుని అన్ని చేసినప్పటికీ ఆ రోమ సైనికులు మరి ఆయన్ని సిలువేసినట్లుగా మనం చూస్తుంటున్నాం, ఇద్దరు దొంగల మధ్య. కనుక ఆయన వస్త్రాన్ని మరి వాళ్ళు పంచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ఆయన వస్త్రాన్ని మరి రామ సైనికులకు ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. అంతేకాదండి, ఆయన శరీరము అరిమత యోసేపు ఆయనకు అప్పగించినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన అనేకులకు తన యొక్క స్థితిని చనిపోయే ముందు ఆయన ఎన్నో అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన శరీరాన్ని, ఆయన మరి వస్త్రాన్ని రామ సైనికులకు అప్పగించాడు, తన శరీరాన్ని అరిమత యోసేపుకి అప్పగించాడు. ఇంకా 3వదిగా తన తల్లిని తాను ప్రేమించినటువంటి యోహాను శిష్యునికి అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. 4వదిగా చివరిగా తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. కనుక ఆత్మను మనం ఎవరికి అప్పగించాలండి? నరుని. కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన ఆత్మను నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మీకు నాకు మాదిరిగా తన ఆత్మను మరి తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నట్లు మనం చూస్తుంటున్నాం. కనుక ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాలది. ఆత్మ మనకి దేవుడు ఇచ్చాడు మనకి ఆత్మ. ఆ ఆత్మను మళ్ళీ తిరిగి మనం తండ్రికి అప్పగించాలి. కనుక మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ఇంకా చూసినట్లయితే ఫిబ్రవరి 2:15 మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు చూస్తుంటున్నాం. ఫిబ్రవరి 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో రక్త మాంసంలో అయ్యాడు. కనుక ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నీ కొరకు నా కొరకు ప్రాణం మరి రక్తం చెందించకపోతే మనకి రక్షణ లేదు. ఆయన నశించిపోయే ఆత్మలు మరి నిత్యాగ్నిలో అక్కడ ఆ అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ పడి నిత్యము ఉండవలసిందే. కనుక నీ కొరకు నా కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతే కదండి. 1 పేతురు 4:19 చూసినట్లయితే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చూడండి, ఇక్కడ నమ్మకమైన సృష్టికర్తకు దేవుడిచ్చిన ఆత్మ మందై వెలుగు. ఆ వెలుగు, ఆ ఆత్మ తిరిగి మన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం అప్పగించుకోవాలని పేతురు భక్తుడు రాస్తున్నాడు. కనుక దాస్యమైనటువంటి ఆ కాడి నుండి మనం విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలని రాయబడినది. కనుక ఇంకా 1 కొరింథీ 6:19 చూసినట్లయితే అక్కడ కూడా
అక్కడ దేహం ఇంట్లో ఉంటుంది. మీ ఒకటో కొరింథీ దేహము మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు సొత్తకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూచినట్లయితే ఇక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. ఈ యొక్క దేహముతో, ఈ ప్రాణముతో మనము దేవునిని మహిమపరచాలి. మన ఆత్మను మనకు అనుగ్రహించినటువంటి సృష్టికర్త అయినటువంటి నమ్మకమైన దేవునికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు కానీ మనము ఈ లోకములో సంపూర్ణ కాలం కనుక మనము సంపూర్ణంగా ఉండాలంటే మన ఆత్మలను దేవునికి అప్పగించుకుంటేనే మనం సంపూర్ణ అవుతాం. కనుక ఈ చూచినట్లయితే ఈ రీతిగా మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే వారంగా, దేవుని యొక్క మాటకు లోబడి వారంగా, దేవుని చేత ప్రకారం జీవించే వారంగా ఉండాలని సెలవుస్తున్నాడు. కనుక ఇంకా యోహాను సువార్త 17:4 చూసినట్లయితే నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచెదని. చూసిరా యోహాను సువార్త చేయుటకు 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఒకటి కూడా చదవచ్చు, 1-4 చదవచ్చు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుటే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. చూడండి, ఇక్కడ చేయుటకు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి పని సమాప్తమైంది. ఆయన అప్పగించుకోవడం జరిగింది. కనుక ఆయన దేవుని తెలుసుకునే వారంగా ఉండాలని దేవుడు కోరి ఉన్నాడు. మరి ఆ రీతిగా నీవు నేను దేవునికి సంపూర్ణంగా లోబడి ఆయన జీవితం జీవించాలని దేవుడు కోరి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనకు చాలా ఉన్నాయి, కానీ ఈ చదవబడిన లేఖను చదువుకొని ముగించుకుందామండి. లోకాసు వార్త 23:44 అప్పుడు రమారామి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడయ్యను, గర్భాలయపు తెర నడిమికి చినికను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని నేను ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు అయినాడని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకు కూడి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా జరిగిన కార్యం చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వాళ్ళందరూ కూడా ఆ గడియ నుండి ఆయనను వెంబడించిరి. స్త్రీలు దూరముగా నిలుచుండి వీరిని చూచుచుండరి. స్త్రీలారా, మరి చెప్పబడినటువంటి ఈ లేఖనము మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన ఆత్మను సృష్టికర్త అయిన దేవునికి అప్పగించుకుని ప్రాణం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది నెరవేర్చడానికి వచ్చాడు, సంపూర్తి చేశాడు, దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. కనుక మన ఆత్మలను కూడా మన దేవునికి, మన సృష్టికర్తకి అప్పగించుకొని ఆ రీతిగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను కనుక మిగిలినటువంటి వాక్య భాగము సందేశము అయ్యగారు అప్పగిస్తారు.